సొంత పదవుల కోసం కాదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసిన నాయకులు, రాష్ట్రాన్ని గాడిలోకి పెట్టడానికి కలిసిన నాయకులు, రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో గొప్పగా చూపించాలని కలిసిన నాయకులు వాళ్ళిద్దరూ ఒక గుడ్ గెస్చర్ కింద ఆయన ఒంట్లో బాగాలేదని చెప్పి నేను వెళ్ళి కలిశారు. ఆయన వీళ్ళేదో లోపలికి వెళ్ళి చూసినట్టు, లేకపోతే వీళ్ళకేదో ఇన్ఫర్మేషన్ ఉన్నట్టు ఏది పడితే అది అడిగితే దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఫస్ట్ థింగ్. రెండోది ఏంటంటే, జగన్ గారికి సమయం కావాలి. ఎంత సమయం కావాలి? అరగంట కావాలా, గంట కావాలా, 2 గంటలు కావాలా, ఎంత సమయం కావాలి సార్? ఏంటి అరగంట గంట అన్న నవ్వుతున్నారేంటి? అట్లా కాదు సార్. ఇప్పుడు అదేంటి అజయ్ కూడా నవ్వుతున్నాడు, ఏమైంది? ఏంటి కామెడీ ఏం కాదు కదా సార్. నేను సీరియస్ గా మాట్లాడుతుంటే మీరు జోకులు. నేను జోకులు కాదండి, మీరు కాదు అరగంట కావాలా గంట కావాలని ఎందుకు నవ్వుతున్నారు? అంతసేపు కావాలంటే పోనీ హాఫ్ అన్ అవర్, 1 అవర్, 2 అవర్స్ అలా చెప్పండి, మీకు నవ్వు రాకుండా ఉంటుంది. వర్మ గారు ఆయన ఉద్దేశమే దీన్ని సైటైరిక్ గా చెప్పడానికే గంట అరగంట అన్నారు. అదే కాబట్టే కదా ఇప్పుడు ఆ గంట అరగంట వాళ్ళు వీళ్ళ పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది, అది చూసుకోమనండి జాగ్రత్త. అంబటి గారు వస్తున్నారట మీ పార్టీలోకి, నిజమా కిరణ్? అమ్మటగా అక్కర్లేదు, గంట అరగంట వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తారు, ఎంత విషయం ఏం కాదు. ఆల్రెడీ ఒకటి సార్, జోక్స్ పార్ట్. నేను ఎందుకు అన్నానంటే ఆ మాట అంటే, ఎగ్గొట్టడానికి ఎందుకు ఏడుస్తున్నారా అంటే ఎగ్గొట్టడానికి అన్నాడంట. ఒక సామెత ఉంది తెలుగులో. ఇప్పుడు నాకు ఎంత టైం కావాలో నేను అడగాలి. ఇప్పుడు డిబేట్ లో మేము 4 ఉన్నాం సార్. చిన్నపరెడ్డి గారు ఏమంటారు? వాళ్ళ ముగ్గురికి నేనే సమాధానం చెప్పాలి, నాకు అరగంట కావాలంటే ఇస్తారా సార్? మీరు అరగంట ఆయన ఒక్కడికి ఇచ్చేస్తారా? లేకపోతే మేము అధికార పక్షం, మేము ఎక్కువ చెప్పాలి, చేస్తున్న పథకాలన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అని మాకు మాత్రమే చెరువు పోగొట్టమంటే మీరు ఇస్తారా సార్? లేకపోతే కృష్ణాంజనేయులు గారు నేను 2 పార్టీలని తిట్టాలి, ఇద్దరికి అణుకుగా మాట్లాడాలి, నాకు అరగంట ఇవ్వమంటే ఇస్తారా? మీకంటూ కొంత ప్రోటోకాల్ ఉంటుంది, మీరు కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసుకుంటారు. ఒకళ్ళు క్వశ్చన్ అడుగుతారు, ఆన్సర్ చెప్తారు, క్వశ్చన్ అడుగుతారు, ఆన్సర్ చెప్తారు, అట్లా ఇవ్వాలి. అట్లా మీరు డివైడ్ చేసుకుంటారు డిబేట్ టైంని. అట్లానే అసెంబ్లీలో కూడా 164 మంది ఒక పక్కన ఉంటే నీకు ఒక్కడికే పూట ఎలా ఇస్తారు? మీకు ఒక్కళ్ళకే ఒక పూట, లేకపోతే ఒక అరగంట, ఒక 4 గంటలు 5 గంటలు ఇచ్చేయాలంటే ఎలా ఇస్తారు? మీరు సుదీర్ఘంగా చెప్పిందే చెప్పి మీరు ఉపన్యాసాలు ఇచ్చుకోవాలంటే అసెంబ్లీ కాదు కదా. అసెంబ్లీకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దానికి కొంత ఎంత ఎమ్మెల్యేకి ఎంత సమయం అని ఉంటుంది, క్వశ్చన్ అవర్ ఉంటుంది, 0 అవర్ అని ఉంటుంది. దానికి సంబంధించిన టైం కేటాయిస్తారు స్పీకర్ గారు ఆయన విచక్షణతో. మీరు లేదు, నాకు ఒక పూటంతా నేనే మాట్లాడతాను, 164 మంది ప్లస్ 10 మంది కూర్చుని వింటారంటే అది కాదు కదా సార్. మీకు కావాల్సిన డిమాండ్స్ వ్యాలిడ్గా రీజనబుల్గా అడిగితే ఇస్తారు. ఎందుకంటే అజయ్ గారు చెప్పినట్టు మీ 10 మందికి ఆ ప్రోటోకాల్ అవసరం లేదు కదా. 10 మంది వచ్చి మీరు క్వశ్చన్స్ రేజ్ చేయొచ్చు కదా, మీరు క్వశ్చన్స్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఎగ్గొట్టడానికి ఏదో ఒక రీజన్ కావాలి కాబట్టి ఆయన ఇక్కడ ఊరికే ఒక ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాడు. మీరు కార్యకర్తలు మీరు చేసి చూసామండి అని చెప్పి ఆయన బెంగళూరు వెళ్ళిపోతాడు. ఆయన ఒక ప్రోగ్రామ్ కూడా రాడు. ఓకే, ఇప్పుడు కార్యకర్తల్లో నాయకుల్లో ధైర్యం ఎట్లా వస్తుంది సార్? ఓడిపోయినా కూడా నా నాయకుడు రోడ్డు మీద తిరుగుతున్నాడు, ప్రజల సమస్యల మీద పోరాడుతున్నాడు అన్నప్పుడు ధైర్యం వస్తుంది.